అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇస్లాం ధర్మము ఒక నూతనమైనదా, ప్రాచీనమైనదా? సాధారణంగా మన గుడిలో ఉన్నది ఏంటంటే, ఇస్లాం ధర్మం అంటే ముస్లిమ్స్ది అండి. వాళ్ళు దీన్ని పాటిస్తూ ఉంటారు. అది ఒక వేరే ధర్మం, మిగతా వాటితో సంబంధం లేని ధర్మం ఇది. అది మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారి ద్వారా వచ్చింది 1400 సంవత్సరాల క్రితం. ఇది ఖురాన్లో లిఖించబడింది. ఇది సాధారణంగా మనకి అందరికీ తెలిసిన విషయం. ఇది నిజంగానే ఇది కొత్తదా లేదా ఎప్పటి నుంచో ప్రాచీనం ఉన్న ధర్మం లాంటిదా అన్నది ఈ వీడియో ద్వారా మీకు కొన్ని వాక్యాలు ఖురాన్ ద్వారా వినిపిస్తున్నానండి. మీరు విని అర్థం చేసుకుని ఆలోచించి ఆచరిస్తారని ఆశిస్తున్నాను. ఇస్లాం అంటే అర్థం ముందు తెలుసుకుందాం. ఇస్లాం అంటే సృష్టికర్త యొక్క విధేయత మార్గం. ముస్లిం అంటే ఒక వ్యక్తి ఎవరైతే ఈ విధేయత మార్గాన్ని అనుసరిస్తున్నాడో అతన్ని ముస్లిం అంటాము అరబీ భాషలో. ఈ రెండు కూడా అరబీ భాషలు. మనం దాన్ని తెలుగులోకి అనువాదం చేస్తే ముస్లిం అంటే దైవ విధేయుడు, ఇస్లాం అంటే దైవ విధేయత మార్గము. ఆ మార్గం ఎవరిచ్చారే అంటే సృష్టికర్తే. సృష్టికర్త చూపిన మార్గం మీద నడవండి అనే కదా ధర్మాలు వచ్చినాయి. అసలు ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ని ఒక పేరుని తయారు చేశాడు, ఒక జంట తయారు చేశాడు దేవుడు. దాన్ని అరబీ భాషలో ఆదాం అండ్ హవ్వ అంటాం. ఇంకా మిగతా వాటిల్లో యాడమండి అని లేకపోతే ప్రజాపతి శతరూప అని అనుకోండి. అరబీ భాషలో ఆదాం అండ్ హవ్వ అంటారు. వారి యొక్క సంతానమే యావత్ భూమి మీద వ్యాపించింది. ఈ జంటను ఎక్కడ తయారు చేశాడండి దేవుడు? సృష్టికర్త స్వర్గంలో తయారు చేశాను అన్నాడు. ముందు మట్టితో ఒక వ్యక్తిని తయారు చేసి అతనిలోకి నా ఆత్మను ఊదితే అతను మనిషి అయ్యాడు. మనిషి నుంచే, ఆ వ్యక్తి నుంచే తన ప్రాణిని జంటను తీశాను. ఆ జంట ద్వారా సంతానోత్పత్తి జంటనే భూమండలం మీదకి పంపాను స్వర్గం నుంచి. అక్కడి నుంచి సంతానోత్పత్తి జరిగి భూమి అంతా కూడా వీళ్ళు వ్యాపించారు. అలాగా భూమండలం మీద మానవ జాతి వచ్చింది. ఏమండి, ఎప్పుడు మొదటి జంటను పంపించినప్పుడే ఆయన ఏమంటాడంటే, నేను వాళ్ళకి కొన్ని ఉపదేశాలు ఇచ్చి నేను భూమి మీదకి పంపాను. తర్వాత కూడా నా ఉపదేశాలు వచ్చినప్పుడు మీరు దాన్ని అనుసరించండి అని కూడా ఆర్డర్ ఇచ్చాడు. ఇక ఈ జంట ద్వారా వచ్చిన సంతానానికి మనకు తెలిసిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులే వాళ్ళకు కూడా ఈ విషయాలు చెప్పుంటారు. చెప్తే అందులో 10-20% వాళ్ళని విశ్వసించారు. ఇంకా మిగతా వాళ్ళు విశ్వసించారు. ఇది సాధారణంగా జరిగే పని. అందరూ కూడా వాళ్ళు చెప్పి తల్లిదండ్రులు చెప్పినట్టు నడవరు కదా. ఆ విధంగా చేస్తూ 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 కొంతకాలానికి ధర్మం మళ్ళీ పూర్తిగా నశించింది. ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగం అని భగవద్గీతలో కూడా చెప్పాడు. ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో మళ్ళీ నేను అవతరిస్తుంటాను. ఆ పరంపరలో ఈ మొదటి ప్రవక్త భూమి మీద నుంచి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ ఇది సర్వనాశనం అవుతుంటే మానవాళి రెండో ప్రవక్తని పంపాడు. ఆ రెండో ప్రవక్త పేరు నూహ్ అరబీ భాషలో. తెలుగులో భాషలో ఏమంటారో నాకు తెలియదండి. నూహ్ ఆ ప్రవక్త, ఆయన రెండో ప్రవక్త. ఇలాగా ప్రవక్తల్ని పంపుకుంటూ వచ్చాను. 1,25,000 ప్రవక్తల్ని భూమి మీదకి పంపాను. ఆ ప్రవక్తల ద్వారా నా ధర్మోపదేశాలు ఇస్తూనే వచ్చాను. ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో, ఎప్పుడైతే మళ్ళీ అవసరం వచ్చిందో అలా ఇచ్చుకుంటూ వచ్చాను. ఆ 125వ ప్రవక్త మహమ్మద్ గారు. అది మహమ్మద్ గారు చిట్ట చివరి ప్రవక్త. ఖురాన్ ఆయన ద్వారా వచ్చింది, అప్పుడు లిఖించబడింది. ఈ రెండు కొత్తవే అనొచ్చు, కానీ ధర్మోపదేశాలు మాత్రం కొత్తది కాదు. ఏ ధర్మం అయితే నేను మొదటి జంటకి చెప్పానో, తర్వాత వాళ్ళకి చెప్పానో అవే అయి ఉండాలి కదా. సృష్టికర్త ధర్మాలు మార్చాడు కదా. ఒక ప్రదేశాన్ని బట్టి, ఒక యుగాన్ని బట్టి మార్చాడు కదా. ఆయన చెప్పే ధర్మోపదేశాలు మనిషి పుట్టుక నుంచి చివరి దాకా, మళ్ళీ తర్వాత మరణాంతర జీవితంలో కూడా సాధారణంగా అయ్యే ఉండాలి. ఇప్పుడు అవితే చూద్దామండి వాటి ఖురాన్లో ఏమనబడుతుందో.
ఇప్పుడు రెండో భక్తు నూహు గారు వచ్చారు. ఆ నూహు గారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా జరిగిందో చూద్దాం. 29వ అధ్యాయం ఖురాన్లో 14వ వాక్యంలో చెప్తాడు దేవుడు, మేము నూహును అతని జాతి వద్దకు పంపాము. అతను వారి మధ్య 50 తక్కువ 1000 సంవత్సరాల వరకు ఉన్నాడు. అంటే 950 సంవత్సరాలు అయినా భూమి మీద బతికాడు. అతను ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించడానికి వచ్చిన సందేశహరుణ్ణి, కనుక మీరు సృష్టికర్తకు దాస్యం చెయ్యండి, ఆయనకు భయపడండి, నాకు విధేయత చూపండి. ఇతను ఇలా తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఆయన మాట విన్నవాళ్ళు చాలామంది ఎక్కువ పెరిగిపోయారు. కొందరు ఆయన్ని విశ్వసించారు, చాలామంది తిరస్కరిస్తూ పోతుంటే ఆయన దేవుడి దగ్గర ఇలా మనవి చేసుకున్నాడు. ఇలా మనవి చేసిన, ప్రభు, నేను నా జాతి ప్రజలను రేయింబవళ్ళు నీ ఆదేశాలు వాళ్ళతో పంచుకుంటూనే వచ్చాను, కానీ వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే నన్ను విశ్వసించారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. ఆయన టైం అంతా కొంతకాలం గడిపిన తర్వాత అప్పుడు ఆయన దేవుడు ఏం చెప్పాడంటే, ఒక పని చేయి, నువ్వు ఒక పడవను తయారు చేయి, తర్వాత జంతు జాతి నుంచి కూడా ఒక్కొక్క జంటను తీసుకో, నీతోటి విశ్వసించిన వాళ్ళని, నీ కుటుంబ సభ్యులను కూడా తీసుకుని ఉండు, తర్వాత నేను చూస్తాను ఏం చేయాలో. ఆ విధంగా కొంతకాలం తర్వాత అప్పుడు ఆయన ఇంకా వీళ్ళు వినేవాళ్ళు కాదని అనుకుని ఇంకా వర్షం కురవడం మొదలుపెట్టాడు. వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. అప్పుడు నూహు గారికి ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఈ మనుషుల్ని, ఈ జంతువుల్ని తీసుకుని పడవెక్కేసి ఉండు. అప్పుడు ఏకంగా నిరంతరం వర్షం కురిసింది. ఎన్నో రాత్రులు, ఎన్నో పగలు కురుస్తూ పర్వతాలు కూడా మునిగిపోయేంత జలప్రళయం వచ్చేసిందట. ఆ జలప్రళయంలో మొత్తం మానవాళ్ళే అంతా చనిపోయారు. పడవలో ఉన్నవాళ్ళు మొత్తం వాళ్ళే బతికారు. ఆ పడవ కొట్టుకుంటూ వెళ్ళి జూది కొండ మీద ఎప్పుడైతే వర్షం కురడం మానేసిందో, భూమి నీళ్లను మింగేసిందో, అప్పుడు ఈయన ఒక జూది కొండ మీద పడవ ఆగిందండి. అక్కడ వాళ్ళు దిగారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు సంతానోత్పత్తి జరగడం, మళ్ళీ భూమి మీద మానవ జాతి పెరగడం జరిగింది. అప్పుడు మళ్ళీ నూహు ప్రవక్తకి ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చి, మళ్ళీ నువ్వు వీళ్ళు కొత్త జనరేషన్కి చెప్పుకుంటూ ఉండు బాబు అన్నాడు. అలాగా జరుగుతూ వచ్చింది. తర్వాత నూహు ప్రవక్త గారు టైం వచ్చి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా ఇంకా మళ్ళీ ప్రవక్తలను పంపుకుంటూ వచ్చాను అంటున్నాడు. దాని గురించి 16వ అధ్యాయం 84వ వాక్యంలో, మేము నూహు తర్వాత అబ్రహాంను పంపాము, ఇసాకును పంపాము, యాకూబును పంపాము, సులైమాన్ను పంపాము, అయ్యూబు, యూనస్, హారూన్, ఇలాగా చాలామంది ప్రవక్తల్ని మేము పంపుకుంటూనే వస్తున్నాం. యుగానికో లేకపోతే కొంత కాలానికో ఎప్పుడైతే అవసరం వచ్చిందో అప్పుడు అలా పంపుకుంటూ వచ్చాం. ఈ పరంపరలో చిట్ట చివరిని మోజెస్ గారిని పంపాము, జీసస్ గారిని పంపాము, తర్వాత మొహమ్మద్ గారిని పంపాము అన్నాడు. అప్పుడు ఆ మొహమ్మద్ గారిని పంపినప్పుడు ఆయన ఇక్కడ ఏమన్నాడంటే, అయ్యి మొహమ్మద్, నువ్వు వీళ్ళందరూ, నేను పైన చెప్పిన ప్రవక్తలందరూ కూడా నా మార్గాన్నే నడిచారు, నేను చెప్పిన విషయాలే వాళ్ళు బోధించుకుంటూ వచ్చారు. ఇప్పుడు నువ్వు వారి మార్గాన్నే నువ్వు అనుసరించు, ఇలా ప్రకటించు. నేను ఈ ధర్మ ప్రచారం కోసం ప్రబోధ కార్యానికి గాను మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరటం లేదు. మీరు ఇది ఒక హితబోధ మాత్రమే భూ ప్రజలందరి కోసము అని చెప్పాడు. ప్రవక్త గారు చెప్పమన్నాడు ఆయన. ఇలాగా ఎంతమంది ప్రవక్తల్ని పంపుకుంటూ వచ్చి వాళ్ళకైతే ఏ సందేశాలు ఇచ్చానో అదే నువ్వు అనుసరించు అని ఈయన ఆజ్ఞాపించాడు మొహమ్మద్ గారిని, చిట్ట ప్రవక్తని. ఇక్కడ 48వ అధ్యాయం 16వ అధ్యాయం 84వ వాక్యం. ఇక 42వ అధ్యాయం 13వ వాక్యం చూద్దామండి. ఇక్కడ ఆయన రాస్తాడు, ఆయన అంటే భగవంతుడు, సృష్టికర్త, ఏమండి అల్లాహ్ అనండి, యెహోవా అనండి, ఎవరైనా ఏదైనా పరమేశ్వరం అనండి, ఎలాగైనా పిలవండి, ఆయన నూహు ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు. దానినే మొహమ్మద్ ఇప్పుడు నీ వైపునకు మేము వహీ ద్వారా పంపాము. దానినే మేము ఇబ్రాహీంకు, మోజెస్కు, జీసస్కు,
బోధించాము, ఈ ధర్మాన్ని స్థాపించండి అని. దాని గురించి విభేదాలకు లోను కాకండి అని తాకీదు చేస్తూ, ఇదివరకు చెప్పిన 6వ అధ్యాయంలో 84వ వాక్యంలో ఏం చెప్పాడో అదే ఇక్కడ 42వ అధ్యాయంలో 13వ వాక్యంలో మళ్ళీ వినిపిస్తున్నాడు. అయ్యే మొహమ్మద్, నేను నూహు ప్రవక్త అంటే భూమి మీద వచ్చిన రెండో ప్రవక్తకి ఏ ఆదేశాలు ఇచ్చానో ఆ ఆదేశాలనే నీకు కూడా మళ్ళీ ఇస్తున్నాను, కొత్తవేం కావు. నువ్వు వాళ్ళని ఆ ధర్మం వైపునికి ఆహ్వానించు, దానిపై నువ్వు స్థిరంగా ఉండు. ఆయనే ఇలా చెప్పు, మీ మధ్య న్యాయం అల్లా అవతరింపజేసిన గ్రంథాన్నల్లా నేను విశ్వసించాను. ఇలా చెప్పమంటున్నాడు. అల్లా అవతరింపజేసిన గ్రంథాన్నల్లా నేను విశ్వసించాను అంటే ఎన్ని గ్రంథాలు వచ్చినాయో అన్నిటిని నేను విశ్వసించాను అని చెప్పు, ప్రజలకి చెప్పు అంటున్నాడు. మీ మధ్య న్యాయం చేయమని నాకు ఆజ్ఞాపించబడింది. మా ప్రభువు ఆయనే, మీ ప్రభువు కూడా ఆయనే. మా కర్మలు మాకే, మీ కర్మలు మీకే. మీకు మాకు మధ్య ఏ వివాదము లేదు. ఒక రోజున అల్లా మనందరినీ సమావేశపరుస్తాడు, అందరూ ఆయన వైపునికే మరలవలసి ఉన్నది. ఎంత క్లియర్గా చెప్పేశాడో చూడండి. మహమ్మద్ ఇది రెండోసారి చెప్తున్నాడు. 6వ అధ్యాయంలో 84వ వాక్యం ఎలా ఉందో 42వ అధ్యాయంలో 13వ వాక్యం కూడా నూహ ప్రవక్తకి ఇచ్చిందే. నూహ ప్రవక్త కాదు, తర్వాత ప్రవక్తలకు కూడా ఇచ్చిందే ఏదో అదే నీకు కూడా అదే ఇచ్చాను, కొత్తది కానే కాదు అంటూ. తర్వాత 3వ అధ్యాయంలో 33వ వాక్యంలో కూడా ఇదే అంటాడు. అల్లా ఆదంకు, నూహుకు, ఇబ్రాహింకు సంతతికి, ఇమ్రాన్ సంతతికి, సమస్త భూలోక వాసులపై ప్రాధాన్యత ఇచ్చి తన సందేశం కొరకు ఎన్నుకున్నాడు. ఒకరి వంశాన్ని నుండి ఒకరు జన్మించిన వీరందరూ కూడా ఒకే పరంపరకు చెందినవారు. అలాగే అబ్రహాం గారు కూడా నూహు మార్గాన్ని నడిచాయని చెప్తున్నాడు. 37వ అధ్యాయం 75. అబ్రహాం గారు నూహు తర్వాత వచ్చిన ఆయన అబ్రహాం గారు కూడా నూహు మార్గాన్నే నడిచాడు. అంటే ఈ విధంగా చూస్తే అండి, ఈ ఖురాన్ అన్నది కొత్తది, మహమ్మద్ ప్రవక్త గారు కొత్తది. కానీ ధర్మ సందేశాలు ఏమన్నా కొత్తవా? కానే కాదు కదా, ఎప్పటి నుంచో చెప్తూనే వచ్చినాయి. అంటే ఈ ధర్మ సందేశాలు నూతనమైనవి కావు, ప్రాచీనమైనవే. ఇకపోతే ఈ ఖురాన్ గ్రంథము ఎందుకు వచ్చింది అంటే, మహమ్మద్ గారు ఆఖరి చివరి ప్రవక్తగా ఎన్నుకోబడ్డాడు. ఆయనకి భాష తెలిసిన భాష అరబీ భాష. ఆయన అరబ్ దేశంలో పుట్టాడు. ఇంకా ఆయనకి తెలిసిన భాషలోనే కదా గ్రంథం పంపాలి. అంతకుముందు జీసస్ గారు వచ్చినప్పుడు హిబ్రూలో పంపాడు. అంతకుముందు మోసెస్ గారు వచ్చినప్పుడు ఇంకో లాంగ్వేజ్లో. అప్పుడు ఇంకా ముందు మొదటి అర్జునుడి గారి ద్వారా వచ్చింది సంస్కృతంలో వచ్చింది. ఇకలాగా ప్రవక్తకి ఏ భాష తెలుసో ఆ భాషలో గ్రంథం పంపాను తప్ప ధర్మోపదేశాలు కొత్తవి మారలేదు అని చెప్తున్నాడు ఈయన. అప్పుడు ఇకపోతే మనం ఇది పూర్వ గ్రంథాల గురించి దీంట్లో ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఖురాన్లో పూర్వ గ్రంథాలు అంటే ఈ గ్రంథానికి ముందు వచ్చిన గ్రంథాల గురించి ధృవీకరిస్తున్నాను అని చెప్పి చాలా చోట్ల చెప్పాడు. అంటే వాటిల్నే కూడా మీరు విశ్వసించి తీరాలి అంటున్నాడు. దాని విషయాలు ఒక 5 నిమిషాల్లో చెప్తాను, వినండి.